ఏమయ్యా ఏడైతాందిలే అరే పండుకుండు మా వండుకుందు గాని లేటుగా పోతే మంచి కూరగాయలు దొరకాయి పా మార్కెట్ పోదాంలే సరే నువ్వెందుకు పో నువ్వు ఇంటి పని చేసుకో నేను పోయి కూరగాయలు చెప్తా ఏంది మీరేనా మాట్లాడేది మా అమ్మ ఒక మాట అనేది ఏమనేది వయసు పెరిగినా కొద్దీ బుద్ధి మారుతుందని మీకు వయసు పెరిగినా కొద్దీ బుద్ధి మారింది ఈ కూరగాయలకు నీ మాటకన్నా సంబంధం ఉన్నదే ఉన్నది ఎప్పుడైనా నీ మార్కెట్కి పోయేటప్పుడు నువ్వెంబడత్తనే మార్కెట్కి పోదాం నేను కూరగాయలు తెస్తా నువ్వు మెచ్చావు అది ఇది అనేటోనివి నేను రాంది అసలు మార్కెట్కే పోకపోదు ఇప్పుడు చూడు నేను పోయి తెస్తా అని పడుతుంది మారాలనే నేను తీసుకొస్తా కూరగాయలు సంచి తెస్తా ఇగో సంచి అగో ఏంది కూరగాయలు గింత తక్కువ ఉన్నాయి ఒక్కరోజుకి సరిపడా తెచ్చినట్టున్నావు కదా వారం రోజులు కూరగాయలు తెస్తే ఆ ఫ్రిడ్జ్ లో పెడతావు ఆ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి అనుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదే అందుకే ఒక్కరోజు మందమే తెచ్చిన ఎట్లయితేంది మంచిగానే ఉంటాయి కానీ నీకు రోజు వీలు కాదు కదా మరి అవసరం మనదే రోజు వీలు చేసుకోవాలి తాజా కూరగాయలు తినాలి సరేనా అబ్బా మీరు ఇంతగానో మారతారని అస్సలు అనుకోలేదండి సరే నేను పోయి అన్నం కూర వండుతా ఏమయ్యా కూర వండలే ఏడా ఆ కూరగాయలది నీతో మంచిగానే మాట్లాడినట్టున్నది కదా అవునే దగ్గర చుట్టుపక్కల లెక్కనే మాట్లాడిందే కరెక్టేనే రోజు దాని దగ్గరకే రమ్మన్నది కావచ్చు కదా కూరగాయలకు అవును తక్కువ ధరకి ఇద్దరు రమ్మన్నది అంటది ఎందుకన్నది అది మంచిగా మాట్లాడిన వాళ్ళే అవి ఏ కూరగాయలు ఇస్తే ఆ కూరగాయలు తీసుకొచ్చినావు కదా మనం ఒకటి రోజు కొనుక్కున్నా కానీ మంచిగా మాట్లాడింది ఒకరోజు కూరగాయలు తీసుకున్నా అయినా సరే నీ అనుమానం నాకు అర్థమైంది అదన్నా మోసం చేసింది అనుకో మా అంటే 10 రూపాయలు 5 రూపాయలు దండి కొడుతుంది దానికి అది పెద్దోళ్ళు అవుతారా మనం ఏమైనా చిన్నోళ్ళు అవుతామా అందుకే చూడకుండా తీసుకున్నా అట్లా అది పెద్దగా ఏం కాదు అది మాట్లాడుకుంటా పైసలు ఇచ్చిన వాళ్ళే నువ్వేం చూడకుండా దాన్ని చెయ్యి దాకా తీసి జేబులో పెట్టుకున్నావు కదా ఇదేంది నువ్వు చూసినట్టుగానే మాట్లాడతాను కొంపేసిన వెనకొచ్చినావు ఏంది నువ్వు నీ వెనుక వచ్చి చూస్తారు నువ్వు తెచ్చిన కూరగాయలు చూస్తా కనబడతలేవా ఎటువంటి కూరగాయలు తెచ్చినావో అంటే నువ్వు కూరగాయలు చూసుకోలేదన్నట్టు కూరగాయలు అమ్మేదాన్ని చూసుకున్నావు అమ్మో అందుకేనా మార్కెట్కి పోయిన ప్రతిసారి దాని ఒక్కదాని దగ్గరనే కూరగాయలు వారం రోజులకు సరిపడా కొట్టివి చిచి నువ్వు గిసొంటో నువ్వు కాదనుకున్నా ఇంకొకసారి నీ లేకుండా మార్కెట్కి పోయినావనుకో నిన్ను ఎండబెడతా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకదు వెతుకు దేవుడా లేకుంటే కూడా మార్కెట్ పోవద్దు పెళ్ళాన్ని తీసుకొని పోవాలి మార్కెట్